అధిపతి నాయనార్ ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టణంకి అతి సమీపంలో మారుమూల గ్రామంలో పుట్టారు వీరు. 63 మంది నాయనాలలో చేపలు పట్టి జీవించే అతి పేద కుటుంబంలో పుట్టిన గొప్ప శివభక్తుడు. చేపలు పట్టి జీవించడమే అతని యొక్క జీవనాధారం. ఆ వృత్తిలో ఆయన ఆరితేరిన నైపుణ్యుడు. నిజానికి వారికి ఉన్నంత నైపుణ్యత మరెవ్వరికీ అక్కడ లేదు. ఆయన ఎంతటి సమర్థుడంటే సముద్రంలో విడిచిన చేప మళ్ళీ రేపు ఏ ప్రాంతంలో తిరుగుతుందో చెప్పగలిగిన సమర్థుడు. సముద్రంలో దొరికే అన్ని సంపదలు, ముత్యం, పగడం, వజ్రం, రత్నాలు ఏ సమయంలో సముద్రంలో పుడతాయో, ఎక్కడెక్కడ పుడతాయో, ఏ ప్రాంతంలో పుడతాయో చాలా ఆసువుగా చెప్పేసేవారు. అతను వృత్తి ధర్మం కన్నా శివునిపై పెంచుకున్న భక్తి ఎక్కువ. ఎప్పుడెప్పుడు సముద్రంలోకి వెళ్ళి చేపలు పడతారో పడిన చేపల్లో శ్రేష్టమైన చేపను పట్టి సముద్రంలోకి విసిరి శివునికి అంకితంగా ఇచ్చేవారు. అలాంటి నిష్కల్మష భక్తిని చూసి పరమశివుడు పరవశించి ఆయన్ని పరీక్షించదలచి అప్పటి నుండి ఆయన ఎప్పుడు చేపల వేటకు వెళ్ళినా మిగతా అందరి వలల్లో ఎక్కువగా చేపలు పడుతున్నా ఈయన వలలో మాత్రం ప్రతిరోజు ఒక్క చేప మాత్రమే పడేది. ఆ ఒక్క చేపని శివునికి సముద్రంలో అర్పించి వెళ్ళిపోయేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. తినడానికి, కుటుంబ పోషణకు కూడా లేకుండా దేహం బక్క చిక్కి ప్రాణాలు శుష్కించే స్థితిలోకి వచ్చేశారు. సన్నిహితులు అందరూ ఎంతగానో చెప్పి చూశారు, కానీ ఆయన తన వైఖరి మానుకోలేదు. పరమశివుడు తన పరీక్షను తీవ్రతరం చేయదలచి ఒకరోజు ఆయన వేటకు వెళ్ళగా బంగారు వజ్రాలు పొదిగిన ఒక సువర్ణ చేపను తన వలలో పడేలాగా చేస్తారు పరమశివుడు. అది కానీ అమ్ముకుంటే తన దారిద్ర్యం వదిలి యావత్తు జీవితమంతా తన కుటుంబంతో సుఖంగా ఉండవచ్చు. ఒకవేళ ఈ అవకాశాన్ని వదులుకున్నాడా కొన్ని రోజుల్లో చనిపోవలసి వస్తుంది. సరిగ్గా అదే సమయంలో అలాంటి పరిస్థితుల్లో కూడా అధిపతి నాయనార్ పరమశివుడి మీద పెంచుకున్న భక్తి విశ్వాసాలు గెలిచాయి. అలాంటి బంగారు చేపని కూడా పరమశివునికి అంకితంగా సముద్రంలో విడిచిపెట్టారు. ఆయన భక్తి విశ్వాసాలకు పరమశించిన పరమశివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమై అధిపతి నాయనారికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఇప్పటికీ నాగపట్నంలోని ఈ ఆలయంలో ఆడి మాసంలో ప్రతి సంవత్సరము కూడా బంగారు చేపను శివలింగానికి సమర్పిస్తూ ఉంటారు. మనం ఈ వైఖరిని ఇప్పటికీ చూడవచ్చు. అరుణాచల శివ.